ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాం రండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 32వ వచనం చదవండి. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. ఇది నిజం కదండి. లోకంలో ఎంత మంచి టాలెంట్ ఉన్నా తన మనస్సును స్వాధీనపరచుకోలేకపోతే ఆ మనసుల నుంచి వచ్చే కోరికలను, ఆలోచనలను, చింతలను జయించడం చాలా కష్టం. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? ప్రభువా, నా మనస్సును స్వాధీనపరుచుకునే ఆ శక్తి దయచేయండి అయ్యా. ఇది అలా చంచలత్వం కలిగి నా మనసు అటు వెళ్తుందయ్యా, దాన్ని స్వాధీనపరుచుకొని నా మనసు నా చేతిలో పెట్టుకొని ప్రభువా హృదయపూర్వకంగా ప్రార్థన చేసి నేను స్తుతించే భాగ్యాన్ని నాకు దయచేయమని చెప్పేసి అందరూ ప్రార్థన చేయండి. అలా ప్రార్థన చేసినప్పుడే నీవు మనసుతోనూ, శరీరముతోనూ, ఆత్మతోనూ దేవుని స్తుతించి ఆయన గణపరచగలవు గనక దయచేసి అందరం కలిసి ప్రార్థన చేద్దాం. సరేనా? ఓకే. పరిశుద్ధుడగు తండ్రి, నీకే స్తుతి స్తోత్రాలు. మా ప్రార్థన ఆలకించండి. ఈ ఉదయకాల సమయంలో నాయన నిన్ను స్తుతించడానికి, ప్రార్థించడానికి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభువా. తండ్రి, పట్టణం పట్టుకుని వాడికంటే తన హృదయమును స్వాధీనపరుచుకుని వాడు ధన్యుడన్నావు గనక నాయన మా మనస్సును మేము స్వాధీనపరుచుకొని తండ్రి నిన్ను మనస్ఫూర్తిగా ఆరాధించటకు సహాయం దయచేయండి. ఎన్నో లోక సంబంధమైన ఆలోచనలు, వ్యర్థమైన కోరికలు వస్తుండగా వాటన్నిటిని జయించే శక్తిని దయచేయండి. మనసారా నిన్ను స్తుతించి మీకోసం జీవించే భాగ్యం దయచే. నీ రాకడకు నన్ను మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.